వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి లాస్ట్ 2025 రిలేటెడ్గా రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. రిజల్ట్స్ రాగానే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ అయితే చేశాను, బట్ వీడియో అయితే లేట్గా వస్తుంది. సో రిజల్ట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో చూడాలి అన్నది ఈ వీడియోలో అయితే క్లియర్గా గమనిద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా, దానికి సంబంధించి లింక్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైటే. ఇక్కడ రిజల్ట్స్ అని ఒక ట్యాబ్ ఉంటుంది, అలానే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఇక్కడ రిజల్ట్స్తో మనకు పెద్దగా పని లేదు, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంది కదా, ఇదే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ దీని మీద క్లిక్ చేసి మీ యొక్క ఏదైతే లాస్ట్ సెట్ ఆర్ పీజీఎల్ సెట్ రిలేటెడ్గా రిజిస్ట్రేషన్ నెంబర్, అలానే యొక్క లాస్ట్ సెట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏవైతే ఉందో ఈ 3 ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీకు ఎంత ర్యాంక్ అలాట్ అయింది, మీ యొక్క ఫోటో, మీ డీటెయిల్స్తో క్లియర్గా అయితే మీరైతే చూసుకోవచ్చు. సో ఇదే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్దర్గా కూడా. సో ఇక్కడ మనం ఏదైతే ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందని ప్రిడిక్ట్ చేసామో మోస్ట్లీ సిమిలర్గానే అదే విధంగానే మనకు ర్యాంక్స్ కూడా అలాట్ అయితే అయ్యాయి. సో ఏదైతే మనకు 70 అలా మార్క్స్ వచ్చిన వాళ్ళకి, 75 వచ్చిన వాళ్ళకి మనకు 5000, 4000 అలా వస్తుందని చెప్పాము. సిమిలర్గా మనకు అదే విధంగానే ర్యాంక్స్ అయితే వచ్చాయి కాబట్టి అది నేను మీకైతే చెప్తున్నా. సో ఇది మీరు ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు మనకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని చెప్పి ఎగ్జామ్ రాసేవాడు 3 పార్ట్స్ ఉన్నాయి కదా, అందులో ఏ పార్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే రిజల్ట్స్ అన్న దాని మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఏ సెషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి క్లియర్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, అగైన్ గుర్తుపెట్టుకోండి, ఇన్ టైంలో అయితే వీడియో చేయలేదు ఎందుకంటే కొంచెం బిజీ ఉండడం ద్వారా, బట్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో నేనైతే అప్డేట్ అయితే చేశాను. సో ఇన్ కేస్ ఎవరన్నా లేకపోయినట్టయితే అందులో జాయిన్ అవ్వండి. వీడియోస్లో రాకపోయినా అందులో మీకు క్విక్గా లింక్స్ అనేది అప్డేట్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.